హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే తనల్ మూవీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే సిటీలో ఉన్న ఒక బ్యాంక్ని కొంతమంది దొంగతనం చేసి ఆ బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం దొంగతనం చేసి ఒక గదిలోకి వెళ్ళి అక్కడ దాక్కుని ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి బ్యాంక్ లో రాబరీ జరిగిందని, ఆ రాబరీ చేసిన దొంగలు ఒక ఇంట్లో ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు కూడా గన్నులు తీసుకుని అక్కడికి వచ్చేస్తారు. పోలీసులు అక్కడికి వచ్చేస్తున్నారు అని తెలుసుకున్నటువంటి ఆ దొంగలు వెంటనే ఫైరింగ్ చేయడం మొదలు పెట్టగా పోలీసులు కూడా వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తూ ఉంటారు. ఆ కాల్పుల్లో ఆ గదిలో ఉన్న దొంగలందరూ కూడా చనిపోతారు. కేవలం ఒకే ఒక్క యువకుడు మాత్రమే అక్కడ మిగిలి ఉంటాడు. పోలీసులు ఆ యువకుడికి గన్నులన్నీ గురిపెట్టి ఉంటారు. అప్పుడు ఆ యువకుడు వెంటనే కింద పడి ఉన్న ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చెయ్యాలి అనుకుంటూ ఫోన్ తీయబోతూ ఉంటాడు. ఇది చూసినటువంటి పోలీసులు తను గన్ను తీయబోతున్నాడు అని తనను కూడా షూట్ చేసి చంపేస్తారు. ఆ విధంగా ఆ గదిలో ఉన్న దొంగలందరినీ కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేసి బయటికి వచ్చేయగా అక్కడ ఉన్న మీడియా వాళ్ళు ఆ పోలీసుల్ని చూసి బ్యాంక్ లో దొంగతనం చేసినంత మాత్రాన మీరు ఎన్కౌంటర్ చేసి చంపేస్తారా అని అడుగుతూ ఉంటారు. దానికి పోలీసుల్లో ఒక వ్యక్తి మాట్లాడుతూ తప్పు ఏదైనా శిక్ష ఒకేలాగా ఉంటుంది అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత జరుగుతున్నటువంటి స్టోరీని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎవరైతే బ్యాంక్ దొంగల్ని ఎన్కౌంటర్ చేశారో ఆ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక ఏరియాలో నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు. అలా డ్యూటీ చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఒక రౌడీ గ్యాంగ్ వచ్చి వీళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొడుతూ వాళ్ళందరినీ కూడా బంధించి వాళ్ళందరినీ కూడా ఒక కారులో పెడుతూ ఉంటాడు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఎవరు నువ్వు, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా కొడుతున్నావు, నీకు మాకు ఏమిటి సంబంధం అని అడుగుతూ ఉంటాడు. దానికి పోలీసుల్ని కొడుతున్నటువంటి ఆ గ్యాంగ్ లీడర్ అయినటువంటి అశ్విన్ మాట్లాడుతూ మీకు మాకు చాలా సంవత్సరాల సంబంధం ఉంది, ఆ సంబంధం ఏమిటో మీ డిపార్ట్మెంట్ తొందరలోనే కనిపెట్టేస్తుంది అని వాళ్ళందరినీ కూడా కారులో లాక్ చేసి ఆ కారు మొత్తం కూడా పేల్ చేసి ఆ కారులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయేలాగా చేస్తాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు హీరో తన ఇద్దరు స్నేహితులతో కలిసి కానిస్టేబుల్ గా జాయిన్ అవడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మరో ముగ్గురు కూడా ఆ స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయిన్ అవడానికి వచ్చి ఉంటారు. అంటే మొత్తం 6 కానిస్టేబుల్ గా జాయిన్ అవడానికి అక్కడికి వచ్చి జాయిన్ అయ్యి మా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వండి అని అడుగుతారు. అక్కడ ఉన్న పోలీసులు మాట్లాడుతూ ఈ రోజు మీ జాయినింగ్ ఆర్డర్ ఇవ్వడం కుదరదు, రేపు తీసుకోండి, ఈ రోజు మీరు అందరూ కూడా ఒక ఏరియాలోకి రౌండ్స్ కి వెళ్ళండి అని చెప్పి పంపిస్తాడు. దాంతో ఈ కానిస్టేబుల్ గా జాయిన్ అయినటువంటి ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఒక ఏరియాలో రౌండ్స్ కి వెళ్లి ఉన్న సమయంలో హీరోని కలవడానికి అను అనే ఒక అమ్మాయి వస్తుంది. అను ఆ హీరో దగ్గరికి రాగానే ఇక్కడ మనకు చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. నిజానికి ఇంతకు ముందు హీరో 12వ తరగతి పాస్ అయ్యి ఎటువంటి జాబ్ చేయకుండా చాలా జులాయిగా తిరుగుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే పక్కింట్లో ఉన్నటువంటి అనును చూసి చాలా ఇష్టపడుతూ ఆ అనుకి ఒక లవ్ లెటర్ ని కూడా రాసి ఉంటాడు. అయితే ఆ లవ్ లెటర్ ని అను వాళ్ళ బామ్మ చూసి ఇంట్లో చెప్పేసి ఉండడంతో అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది. దాంతో అనుని అక్కడి నుంచి వేరే ప్లేస్ కి తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత అను మళ్ళీ తిరిగి అక్కడ ఉన్నటువంటి తన బామ్మ ఇంటి దగ్గరికి వచ్చి ఉంటుంది. అప్పుడే మళ్ళీ మన హీరో అనును చూసి ఇష్టపడి వాళ్ళిద్దరూ కూడా జాలీగా తిరుగుతూ ఉంటారు. ఒకరోజు మన హీరో డైరెక్ట్ గా అను ఫాదర్ దగ్గరికి వెళ్ళి నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి అను ఫాదర్, అసలు నువ్వేం పని చేస్తున్నావు, 12వ తరగతి చదివి జులాయిగా తిరుగుతున్నావు, నా కూతురు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి కాల్ లెటర్ కోసం వెయిట్ చేస్తుంది, అలాంటి అమ్మాయిని ఇలాంటి పోరం బొక్ ఇచ్చి పెళ్లి చేస్తానా అంటూ చాలా అవమానంగా మాట్లాడి అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి హీరో ఆ తర్వాత అనుని ఒంటరిగా కలిసి మన ఇంట్లో వాళ్ళు మన ప్రేమను అర్థం చేసుకుని మనకి పెళ్లి చేయరు, మనం ఇద్దరం కూడా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుందాము అని అంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి అను మాత్రం నేను మా నాన్న మాట కాదని ఏ పెళ్లి చేసుకోను, మా నాన్న ఒప్పుకుంటేనే ఈ పెళ్లి చేసుకుంటాను, ప్లీజ్ నువ్వు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటుంది. దాంతో హీరో చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళి తన నాన్నను చూసి నాన్న నువ్వు నా కోసం ఏదైనా సంపాదించావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి హీరో ఫాదర్ చాలా కోప్పడుతూ చాలా బాధపడుతూ కొన్ని మెడికల్ రిపోర్ట్స్ ని తన కొడుకైనటువంటి మన హీరోకు చూపించి ఈ రిపోర్ట్స్ ఏమనుకుంటున్నావు, అప్పుడప్పుడు మీ అమ్మ
అమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళుతూ ఉంటాను. ఎందుకు అసలు నీకు తెలుసా, మీ అమ్మకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, త్వరలో తనకు ఆపరేషన్ కూడా చెయ్యాలి, కానీ మీ అమ్మ మాత్రం ఆపరేషన్ చేస్తే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది, నాకు ఆపరేషన్ వద్దు అని అంటుంది. ఒక పక్క నువ్వు మాత్రం ఎటువంటి బాధ్యత లేకుండా ఇలా జులాయిగా తిరుగుతున్నావు. నువ్వేం బాధపడక నానా, మేమేమి నీకు అన్యాయం చెయ్యం, మాకు వచ్చే రిటైర్మెంట్ డబ్బులు అలాగే ఈ ఇల్లంతా కూడా నీ పేరు మీద రాసి ఉన్నాం, మేము నీకేమి అన్యాయం చెయ్యం అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న తర్వాత హీరో చాలా మారిపోయి ఎలాగైనా మన ఇంటి బాధ్యతను నేను చూసుకోవాలి అని కష్టపడి చదివి కానిస్టేబుల్ అయ్యి ఈ రోజు కానిస్టేబుల్ గా జాయిన్ అయి ఉంటాడు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. హీరో మదర్ కి బ్రెయిన్ ట్యూమర్ ఉండడంతో కాబట్టి తనకి ఆపరేషన్ చేయించాలి అని హీరో తన అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేయించి ఉంటాడు. వెంటనే హీరో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నేను ఈ రోజే స్టేషన్ లో జాయిన్ అయిపోయాను, ఇప్పుడు డైరెక్ట్ గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మన బ్యాంక్ లో ఉన్నటువంటి మనీని విత్ డ్రా చేసుకుని వస్తాను అని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో అను మన హీరో దగ్గరికి వచ్చి మాట్లాడుతూ మా ఇంట్లో నాకు పెళ్లి కొడుకును చూశారు, నువ్వేదైనా చేసి నన్ను పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి హీరో సారీ నేనేమీ చేయలేను, నేను ఇన్ని సంవత్సరాలు కూడా బాధ్యత లేకుండా తిరుగుతూ ఉన్నాను, ఇప్పుడే నాకు బాధ్యత వచ్చింది, ఈ పొజిషన్కి వచ్చాను, నాకు నా ఫ్యామిలీ నా అమ్మ నాన్న ముఖ్యం, ఆ తర్వాత ఎవరైనా అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి అను నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రుల గురించి ఆలోచించావో అప్పుడే నేను నిన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అంటూ ఒక వాచ్ని మన హీరోకి ఇచ్చి ఈ వాచ్లో రాత్రి 8 గంటలకి అలారం మోగుతుంది, అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి నేను ఉన్న ప్లేస్కి వచ్చి నన్ను పికప్ చేసుకో అని అంటుంది. కానీ అను మాటలో ఉన్నటువంటి హీరో మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి తను రౌండ్స్కి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినటువంటి గ్యాంగ్ లీడర్ అయినటువంటి అశ్విన్ చెన్నై సిటీలో ఉన్న ఒక టనెల్ కింద ఏదో ఒక పెద్ద ప్లాన్ నే ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. తను అక్కడ ఏం ప్లాన్ చేస్తున్నాడు అన్నది మాత్రం ఇక్కడైతే మనకు క్లారిటీగా చూపించరు. మరోపక్క హీరో మరియు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి రౌండ్స్ కి వెళ్తున్న సమయంలో డ్రైనేజీల నుంచి ఒక వ్యక్తి పైకి రావడం పోలీసులు చూసి ఈ రాత్రి సమయంలో డ్రైనేజీల నుంచి తను ఎందుకు బయటకు వస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. డ్రైనేజీ నుంచి బయటకు వస్తున్నటువంటి ఆ వ్యక్తి అక్కడ రౌండ్స్ కు ఉన్నటువంటి పోలీసుల్ని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. దాంతో హీరో అండ్ గ్యాంగ్ వెంటనే పారిపోతున్న ఆ వ్యక్తిని ఫాలో అవుతూ వెళ్ళగా ఆ వ్యక్తి డైరెక్ట్ గా అక్కడి నుంచి ఒక స్లమ్ ఏరియాలోకి వెళ్ళిపోతాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ స్లమ్ ఏరియాలో ఎవరూ లేకుండా అక్కడ ఉన్న ఇల్లు మొత్తం కూడా ఖాళీగానే ఉండి ఉంటాయి. హీరో అండ్ గ్యాంగ్ మాత్రం ఇంత రాత్రి సమయంలో డ్రైనేజీలోకి ఆ వ్యక్తి ఎందుకు వెళ్ళాడు, ఆ వ్యక్తిని పట్టుకుంటేనే మనకు ఏం జరుగుతుందో తెలుస్తుంది అని ఆ వ్యక్తి కోసం ఆ స్లమ్ ఏరియా మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా ఆ వ్యక్తి వీళ్ళకి దొరకకుండా ఉంటాడు. ఆ తర్వాత హీరో అండ్ బ్యాచ్ వెంటనే ఒక చోటకు వచ్చి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే లాంతర్ తీసుకుని ఒక వయసు అయినటువంటి పెద్ద మనిషి అటువైపుగా వస్తూ ఉంటాడు. దాంతో హీరో అతన్ని చూసి ఇటువైపుగా ఎవరైనా రావడం మీరు చూశారని అడుగుతూ ఉంటాడు. కానీ ఆ పెద్ద మనిషి మాత్రం ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా వాళ్ళని అలానే చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అశ్విన్ మరియు వాళ్ళ గ్యాంగ్ అందరూ కూడా ఎక్కడైతే హీరో అండ్ గ్యాంగ్ ఉన్నారో వాళ్ళ ముందుకు వచ్చి నిలబడతారు. వీళ్ళందరూ కూడా మైనింగ్ లో పనిచేస్తున్న వాళ్ళ లాగా డ్రెస్సింగ్లు వేసుకుని ఉంటారు. అయితే అశ్విన్ చేతిలో మాత్రం సిటీ యొక్క మ్యాప్ కూడా ఉంటుంది. అప్పుడు హీరో వెంటనే ఆ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరినీ చూసి మీరు ఇక్కడ ఈ రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు, అయినా నీ చేతిలో ఉన్న ఆ మ్యాప్ ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న అశ్విన్ చాలా కోపంగా ఒక పదునైన కత్తి తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ తలని నరికి చంపేస్తాడు. అది చూసినటువంటి అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. అప్పుడే లాంతర్ పట్టుకున్న కూర్చుని ఉన్న ఆ వ్యక్తి కూడా పదునైన వస్తువు తీసుకుని మరొక కానిస్టేబుల్ ని కూడా పొడిచి చంపేస్తాడు. దాంతో హీరోతో సహా మిగతా కానిస్టేబుల్స్ అందరూ కూడా భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. అశ్విన్ వెంటనే తన గ్యాంగ్ ని చూసి ఈ పోలీసులు ఎవరో కూడా ఈ ఏరియాని దాటి వెళ్ళకూడదు, అందరినీ వెతికి చంపేయండి అని అంటాడు. దాంతో అశ్విన్ గ్యాంగ్ ఆ పోలీసుల్ని వెతుకుతూ ఉంటారు. మరోపక్క హీరో అండ్ మిగతా కానిస్టేబుల్స్ అందరూ కూడా ఆ స్లమ్ ఏరియాలో వెళుతూ ఆ స్లమ్ ఏరియాలో ఉన్న ఒక ఇంట్లో ఒక మహిళ ఒక పాపతో పాటు అక్కడ జీవిస్తూ ఉంటుంది. హీరో వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళగా ఆ మహిళ గట్టిగా అరవబోతూ ఉండగా ఆ మహిళ నోటిని కూడా హీరో పట్టుకుంటాడు. అదే సమయంలో అశ్విన్ అండ్ గ్యాంగ్ పారిపోతున్నటువంటి ఈ కానిస్టేబుల్స్ ని వెతుక్కుంటూ ఆ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఆ మహిళ ఇంటి దగ్గరికి వచ్చి డోర్ ని కొడుతూ ఉంటారు. ఆ మహిళ వెంటనే వెళ్లి తన ఇంటి తలుపును ఓపెన్ చేయగా అశ్విన్ గ్యాంగ్ లోని వ్యక్తి మాట్లాడుతూ ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ మహిళ మాత్రం ఇక్కడికి ఎవరూ రాలేదు అని చెప్తుంది. దాంతో అశ్విన్ గ్యాంగ్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో వెంటనే ఆ మహిళను చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ మహిళ సమాధానం చెప్తూ మీరు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చంపేస్తారు, వాళ్ళ గురించి నాకేమీ తెలియదు, నేను కూడా ఇదే విధంగా మీలాగే ఇక్కడికి వచ్చి ఈ సమస్యలు ఇరుక్కుని పోయాను, ఇక్కడి నుంచి మీరు ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని వెళ్ళిపోయి మీ ప్రాణాలని కాపాడుకోండి అని అంటూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏమిటి అంటే ఈ ఏరియాలో ఎక్కడా కూడా సిగ్నల్స్ రావు, కానీ ఈ ఏరియాలో ఒక రెడ్ లైట్ ఉంటుంది, ఆ రెడ్ లైట్ దగ్గరికి వెళితే ఖచ్చితంగా మీకు సిగ్నల్స్ వస్తాయి అని అంటుంది.
ఆ తర్వాత హీరో మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా అశ్విన్ గ్యాంగ్ కనిపించకుండా ఆ రెడ్ లైట్ వెలుగుతున్నటువంటి ఆ ప్లేస్ దగ్గరకు రాగా అక్కడ ఒక షెడ్ లాంటిది ఉంటుంది. హీరో వెంటనే లోపలికి వెళ్లి చూడగా అక్కడ సిటీ మ్యాప్ అంతా కూడా ఒక బ్లూ ప్రింట్ లాగా ప్రింట్ చేసి అంటించి ఉంటారు. ఇది మొత్తం చూసినటువంటి హీరోకి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది. అదేమిటి అంటే వాళ్ళు టన్నెల్ ద్వారా ఈ సిటీలో ఉన్న బ్యాంకులన్నింటినీ కూడా దొంగతనం చేయడానికి సిద్ధం అవుతున్నారు అని తెలుసుకుంటాడు. ఆ బ్యాంక్ లిస్ట్ లోని ఎక్కడైతే మన హీరో తన మదర్ ఆపరేషన్ కోసం డబ్బుల్ని విత్ డ్రా చేయాలనుకున్నాడో ఆ బ్యాంక్ కూడా అక్కడే ఉండి ఉంటుంది. ఇది మొత్తం చూసినటువంటి మన హీరో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగతనం జరగకుండా ఆపాలి అని అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా ఈ ఇన్ఫర్మేషన్ ని మన డిపార్ట్మెంట్ కి చేరవేయాలి అనుకుంటూ ఉండగానే ఆ షెడ్ లో ఉన్న ఒక టేబుల్ మీద మన హీరో మరియు తన ఫ్రెండ్స్ అందరి జాయినింగ్ రిపోర్ట్స్ కూడా అక్కడే ఉండి ఉంటాయి. వాటన్నిటిని చూసినటువంటి మన హీరో అంటే మన డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళకి ఎవరో సహాయం చేస్తున్నారు, అంటే ఈ విషయం అంతా పోలీసులకు చెప్పినా కూడా ఎటువంటి యూజ్ లేదు. అంటే ఇక్కడి నుంచి మనం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ అశ్విన్ కోసం పనిచేస్తున్న వాళ్ళు మన లొకేషన్ ని అశ్విన్ కి ఇచ్చేస్తారు. సో అలా ఫోన్ చేయడానికి వీలు లేదు. వేరొక మార్గం ఏదైనా ఆలోచించి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ విషయం మొత్తం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క గ్యాంగ్ లీడర్ అయినటువంటి అశ్విన్ మన హీరో గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి అనుని తన దగ్గరికి తీసుకుని వచ్చేసి ఉంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు అను మన హీరోని కలిసినప్పుడు తనకి ఒక వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చి ఇందులో 8 గంటలకి అలారం మోగుతుంది, అప్పుడు నాకు ఫోన్ చెయ్యి అని చెప్పింది కదా. ఆ విషయం కూడా అశ్విన్ తెలుసుకుని ఉండి ఉంటాడు. అందుకే ఖచ్చితంగా 8 గంటలకి మన హీరో దీనికి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా హీరోని పట్టుకోవచ్చు అని అశ్విన్ ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మన హీరో మాత్రం ఫోన్ చేస్తే మన లొకేషన్ తెలిసిపోతుంది అని ఎవరికి ఫోన్ చేయకుండా అలాగే ఉంటాడు. ఇక్కడే మనకు లైట్ గా ఒక హింట్ కూడా ఇస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడే మనకు ఒక హింట్ ఇవ్వడం జరుగుతుంది. అదేమిటి అంటే ఆ అశ్విన్ కి మరియు మన హీరోకి మధ్య ఇంతకు ముందు ఏదో ఒక పగ ఉన్నట్లుగా హింట్ ఇస్తారు. అదేమిటి అన్నది మాత్రం ఇక్కడ క్లియర్ గా చూపించరు, ముందు ముందు క్లియర్ గా అర్థమవుతుంది. అందుకోసమే ఆ అశ్విన్ పక్కాగా ప్లాన్ చేసి హీరో అండ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఈ స్లమ్ ఏరియాకి వచ్చేలాగా ప్లాన్ చేసి ఉండి ఉంటాడు. అలా హీరో అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా స్లమ్ ఏరియాలో ఇరుక్కుని ఉండగా హీరో తన ఫ్రెండ్స్ అందరినీ చూసి మాట్లాడుతూ మనం ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియచేయాలి, కానీ మన ఫోన్లు మాత్రం వాడకూడదు. ఏదైనా వాకీ టాకీ ద్వారా మన డిపార్ట్మెంట్ కి ఈ విషయాన్ని తెలియచేయాలి. మన దగ్గర అయితే వాకీ టాకీలు లేవు, కానీ ఆ అశ్విన్ గ్యాంగ్ దగ్గర చాలా వాకీ టాకీలు ఉన్నాయి అని ఆ అశ్విన్ గ్యాంగ్ లో ఉన్న ఒక వ్యక్తిని కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి వాకీ టాకీని వీళ్ళు తీసేసుకుంటారు. మరోపక్క హీరో ఫాదర్ నా కొడుకు ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు, ఇంకా తిరిగి రాలేదు, ఏమైందో తెలుసుకోవాలి అని వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరి వచ్చి అక్కడ ఉన్న పోలీసుల్ని కలిసి మాట్లాడుతూ ఉంటాడు. దానికి అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా కొంచెం వెటకారంగా మాట్లాడుతూ కంగారు పడకండి, ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు కదా, రౌండ్స్కి వెళ్ళాడు, వచ్చేస్తాడు అని అంటూ ఉంటారు. మరోపక్క హీరో అండ్ గ్యాంగ్ అక్కడ ఉన్నటువంటి అశ్విన్ ఛాతి మీద ఏదో ఒక బ్యాడ్జ్ ఉండడం చూసి ఆ బ్యాడ్జ్ ఆర్మీలో వేసి ఉంటారు. అలా అయితే ఈ అశ్విన్ ఇంతకు ముందు ఆర్మీలో పనిచేసి ఉండి ఉంటాడు. ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు ప్రెజెంట్ సైకో కిల్లర్ లాగా తయారయ్యాడు, ఎందుకు తనకి పోలీసులు అంటే అంత కోపం, పోలీసుల్ని ఎందుకు తను ఇలా చంపుతున్నాడు అని అంటూ ఉంటాడు. మరోపక్క అను అక్కడ ఉన్నటువంటి అశ్విన్ ని చూసి నువ్వు ఆర్మీలో పనిచేసి ఉండి ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అంటూ తిడుతూ ఉంటుంది. అప్పుడు అశ్విన్ తను ఎందుకు ఇలా తయారయ్యాడో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ అశ్విన్ గ్రామం చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఆ గ్రామం చుట్టూ కూడా అందమైన కొండలు వాగులతో చాలా ప్రశాంతంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జీవిస్తూ ఉంటారు. అయితే ఆ ప్రాంతంలో బొగ్గు పడడంతో అక్కడికి ఒక కంపెనీ వచ్చి ఆ బొగ్గుని తీస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే అక్కడ కరువు వస్తుంది. వర్షాలు పడడం ఆగిపోయి పంటలు కూడా పండకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక బ్యాంకు వాళ్ళు అక్కడికి వచ్చి మీకు మేము రుణాలు ఇస్తాం, ఆ డబ్బులతో మీరు మోటార్లు వేసుకుని ఆ తర్వాత వ్యవసాయం చేసుకోండి అని గ్రామంలో ఉన్న దాదాపు అందరికీ కూడా రుణాలు ఇస్తారు. అలా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ లోన్ తీసుకుని బోర్లు వేస్తారు, కానీ అయినా కానీ వాటర్ పడకుండా ఉంటాయి. ఆ వెంటనే బ్యాంకు వాళ్ళు అక్కడికి వచ్చి మీరు తీసుకున్న డబ్బులు వెంటనే మాకు కట్టండి అంటూ అందరినీ కూడా తిడుతూ ఉంటారు. ఆ బ్యాంకు వాళ్ళ బాధల్ని భరించలేకపోయినటువంటి అశ్విన్ ఫాదర్ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అశ్విన్ ఫాదర్ లాగానే ఆ ఊర్లో ఉన్న చాలా పెద్దవాళ్ళందరూ కూడా బ్యాంకు వాళ్ళ బాధల్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉంటారు. మరికొంతమంది అయితే ఆ బ్యాంకు వాళ్ళ అప్పుల్ని తీర్చడం కోసం అక్కడ బొగ్గు మైనింగ్ లో సాధారణ కూలీలాగా అక్కడికి వెళ్లి పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అక్కడ బొగ్గు తీస్తున్నటువంటి కంపెనీ వాళ్ళే ప్లాన్ చేసి బ్యాంకు ద్వారా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రుణాలు ఇప్పించి మళ్ళీ ఆ డబ్బుల్ని తిరిగి తీసుకునే సమయంలో ఆ గ్రామ ప్రజలందరినీ కూడా టార్చర్ చేపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎలాగైనా అక్కడ ఉన్న గ్రామం మొత్తం ఖాళీ చెయ్యాలి అని అలా ప్లాన్ చేసి ఉంటారు. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే పోలీసులు కూడా ఆ బొగ్గు మైనింగ్ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. దాంతో
దాంతో ఆ గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా మనకు పోలీసులు కూడా సహాయం చేయడం లేదు. ఎలాగైనా ఆ బ్యాంకులో మనం దొంగతనం చెయ్యాలి అని అందరూ కూడా డిసైడ్ అయి ఉంటారు. అలా పక్కాగా ప్లాన్ చేసి మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినట్లుగానే ఆ బ్యాంక్ ని దొంగతనం చేసేసి ఒక గదిలోకి వెళ్లి దాక్కుని ఉన్నప్పుడే పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చి ఎన్కౌంటర్ చేసేసి ఉంటారు. ఆ ఎన్కౌంటర్ లో చివరిసారిగా ఒక వ్యక్తి మిగిలి తను వెంటనే ఎవరికో ఫోన్ చేయాలి అనుకుంటూ ఫోన్ తీస్తూ ఉండగా తనను కూడా పోలీసులు చంపేశారు కదా. ఆ చివరిలో చనిపోయినటువంటి యువకుడు మరెవరో కాదు, ప్రజెంట్ ఈ గ్యాంగ్ లీడర్ అయినటువంటి అశ్విన్ కి తమ్ముడై ఉంటాడు. అందుకే తన తమ్ముడు చావుకి కారణమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా కోపంతో ఆ ఎన్కౌంటర్ చేసిన పోలీసులు అందరినీ కూడా చంపేసి ఉంటాడు. అలాగే అశ్విన్ గ్రామాన్ని అలా టార్చర్ చేసినటువంటి ఆ బ్యాంక్ ని అంతం చెయ్యాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ప్లాన్ లో భాగంగానే సిటీలో ఉన్న బ్యాంకులన్నింటిలో కూడా దొంగతనం చేయడానికి అక్కడి నుంచి ఆ అశ్విన్ గ్యాంగ్ వెళుతూ ఉంటారు. మరోపక్క మన హీరో వాకీ టాకీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. దాంతో పోలీసులు అందరూ కూడా అన్ని బ్యాంకుల దగ్గరికి వెళ్ళగా పోలీసులు రావడానికంటే ముందే ఈ అశ్విన్ గ్యాంగ్ అక్కడికి వెళ్లి అన్ని బ్యాంకుల్లో కూడా డబ్బులు దొంగతనం చేసేసి ఆ టన్నెల్ ద్వారా వస్తూ ఉంటారు. అదే సమయంలో పోలీసులు ఆ టన్నెల్ లోపలికి వెళ్లి ఆ అశ్విన్ గ్యాంగ్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరోపక్క మన హీరో ఎవరికీ కనిపించకుండా ఎక్కడైతే అనుని దాచిపెట్టి ఉన్నాడో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి అశ్విన్ మన హీరోని చూసి, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు, అందుకే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, అసలు మీ అందరినీ ఇక్కడికి రప్పించింది నేనే, వీటన్నిటికీ ముఖ్య కారణం నువ్వే అంటూ ఆ అశ్విన్ వెంటనే హీరోతో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. ఆ మాట విన్నటువంటి హీరో మాత్రం నేనేం చేశానో ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. ఒకరోజు మన హీరో తన మదర్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వస్తూ ఉన్న సమయంలో ఒక ఏరియాలో పోలీసులు చెకింగ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో మూవీ స్టార్టింగ్ లో ఒక బ్యాంకులో దొంగతనం చేశారు కదా. ఆ సమయంలో అశ్విన్ తమ్ముడు మరొక వ్యక్తితో వేగంగా బైక్ లో వెళుతూ అక్కడ ఎక్కడైతే పోలీసులు చెకింగ్ చేస్తున్నారో అక్కడ కూడా ఆగకుండా అక్కడ వాళ్ళకి అడ్డుగా ఉన్నటువంటి మన హీరో మదర్ ని పక్కకు తోసేసి అక్కడ ఆగకుండా వేగంగా వెళ్లిపోయి ఉంటారు. దాంతో మన హీరో వెంటనే తన మదర్ ని అక్కడి నుంచి హాస్పిటల్ కి పంపించి అక్కడ తన మదర్ ని తోసేసి ఆగకుండా వెళ్లిపోయినటువంటి ఆ బైక్ ని చేజింగ్ చేసుకుంటూ వెళతాడు. ఆ తర్వాత ఆ గ్యాంగ్ అందరూ కూడా వెళ్ళినటువంటి ఒక ఇంటి అడ్రస్ ని కనుక్కుని ఆ ఇంటికి లాక్ చేసి వెంటనే పోలీసులకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. దాంతో పోలీసులు అక్కడికి వచ్చి బ్యాంకు దొంగతనం చేసిన వాళ్ళందరినీ కూడా అక్కడ ఎన్కౌంటర్ చేసి చంపేసి ఉంటారు. అంటే ఇది మొత్తం తెలుసుకున్నటువంటి అశ్విన్ కి, అంటే నా బ్రదర్ చనిపోవడానికి మెయిన్ కారణం హీరో అని, ఆ హీరోని చంపడం కోసమే అక్కడికి రప్పించి ఉంటాడు. అయితే మన హీరో ఆ అశ్విన్ అండ్ గ్యాంగ్ మొత్తాన్ని కొట్టి అక్కడి నుంచి అనుని తీసుకుని ఒక ప్లేస్ కి వచ్చేస్తాడు. అయితే ఆ సమయంలోనే మన హీరోకి తన బెస్ట్ ఫ్రెండ్ అక్కడే ఉండిపోయాడు అని తెలుసుకుని వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ ని కాపాడడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళగా అశ్విన్ అండ్ గ్యాంగ్ హీరో బెస్ట్ ఫ్రెండ్ ని పొడి చేసి ఉంటారు. హీరో వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళందరితో ఫైట్ చేసి తన బెస్ట్ ఫ్రెండ్ ని భుజాల మీద వేసుకుని అక్కడి నుంచి పరిగెట్టి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే దారి మధ్యలోనే తన ఫ్రెండ్ చనిపోవడంతో తను చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క హీరో బెస్ట్ ఫ్రెండ్ పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర ఈ రోజే మా కొడుకు డ్యూటీకి వెళ్ళాడు, ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే హీరో తన బెస్ట్ ఫ్రెండ్ డెడ్ బాడీని ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాడు. అది చూసినటువంటి హీరో బెస్ట్ ఫ్రెండ్ పేరెంట్స్ కూడా దుఃఖంలో మునిగిపోయి ఉంటారు. హీరో కూడా అక్కడ ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పలేక తను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క అశ్విన్ తన గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరినీ చూసి మీరందరూ కూడా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నాకు ఇక్కడ ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తాను అని అంటూ ఉంటాడు. ఇక్కడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. మనకు మూవీ స్టార్టింగ్ లో హీరోకి ఒక మహిళ సహాయం చేసింది కదా, ఆ మహిళ మరెవరో కాదు అశ్విన్ వైఫే అయి ఉంటుంది. తను కూడా నిజానికి ఈ ప్లాన్ లో భాగమై ఉంటుంది. ఆ మహిళ వెంటనే అశ్విన్ దగ్గరికి వచ్చి మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, మనం అందరం కూడా వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది. అశ్విన్ మాత్రం తన వైఫ్ ని చూసి నువ్వు పాపను తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు కొంచెం చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తాను అని అంటూ ఉంటాడు. అయితే అశ్విన్ ఉన్నటువంటి ఆ ప్లాన్ ఏమిటి అన్నది ఇక్కడ మనకు అర్థం కాదు. మరోపక్క ఆ హీరో అశ్విన్ ఎందుకు తన గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తున్నాడు, తను మాత్రమే అక్కడ ఉన్నాడు, తన ప్లాన్ ఏమిటి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడే తనకు ఒక ఐడియా వస్తుంది. అదేమిటి అంటే దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులు అందరూ కూడా ఆ టన్నెల్లోకి వచ్చి ఉన్నారు. దొంగలందరూ కూడా పోలీసులు దొరకకుండా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయి పోలీసు మాత్రం ఆ టన్నెల్లో బంధించేసి ఆ తర్వాత టన్నెల్ని పేల్చేసి పోలీసుల్ని కూడా చంపాలనుకుంటున్నాడు అని మన హీరో అర్థం చేసుకుంటాడు. ఇది మొత్తం అర్థం చేసుకున్నటువంటి హీరో ఈ రోజే నా బెస్ట్ ఫ్రెండ్ డ్యూటీలో జాయిన్ అయ్యి ఈ రోజే చనిపోయాడు, ఆ విధంగా మరొక పోలీసు ఎవరూ చావకూడదు, అసలు అశ్విన్ ప్లాన్ జరగకుండా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క అశ్విన్ ఎలాగైనా హీరోని చంపేయాలి అని డిపార్ట్మెంట్ లో తనకు సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీస్ సహాయంతో హీరోని వెతుక్కుంటూ వస్తున్నటువంటి హీరో ఫాదర్ ని ఆ స్లమ్ ఏరియాకి వచ్చేలాగా చేసి ఉంటాడు. ఆ వెంటనే అశ్విన్ హీరో ఫాదర్ కి ఒక సెల్ ఫోన్ ఇచ్చి నీ కొడుకుని వెంటనే ఫోన్ చేసి ఇక్కడికి రప్పించు అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు
ఉన్నటువంటి హీరో ఫాదర్ మాత్రం నా కొడుకు ఈ స్లమ్ ఏరియాలో ఉన్నాడేమో అని చాలా భయపడ్డాను. ఇక్కడ నా కొడుకు లేడు అంటే తను ఎక్కడో సేఫ్ గానే ఉండి ఉంటాడు. నేను మాత్రం నా కొడుకుని ఇక్కడికి పిలవను అని అంటూ ఉంటాడు. అదే సమయంలో డీజీపీ అశ్విన్కి ఫోన్ చేసి ఆ రోజు అక్కడ ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ ఇచ్చింది నేను, నువ్వు కావాలంటే నన్ను ఏమైనా చేసుకో, పోలీసు వాళ్ళందరినీ కూడా వదిలేయి అని అంటూ ఉంటాడు. దానికి అశ్విన్ చాలా కోపంగా మాట్లాడుతూ, మేము ఆ బొగ్గు మైనింగ్ వాళ్ళు చేస్తున్న అక్రమాలన్నీ మీ దగ్గర చెప్పడానికి చాలా సార్లు మీ దగ్గరకు వచ్చి మీ కాలు మీద పడ్డాం, అయినా మీరెప్పుడు మా మాటలను పట్టించుకోకుండా ఆ బొగ్గు మైనింగ్ వాళ్ళకే సపోర్ట్ చేశారు అంటూ ఆ అశ్విన్ చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అదే సమయంలో మన హీరో తిరిగి మళ్ళీ ఆ స్లమ్ ఏరియాకి వచ్చి అక్కడ బంధించున్నటువంటి తన ఫాదర్ని విడిపించి వెంటనే ఆ అశ్విన్తో చాలా తీవ్రంగా ఫైట్ చేస్తూ, నీకు నీ గ్రామానికి జరిగింది అన్యాయమే కావచ్చు, కానీ దానికి అమాయకులైనటువంటి పోలీసు జీవితాన్ని నాశనం చేయకూడదు అని తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడ హీరో చేతిలో బాగా దెబ్బలు తిన్నటువంటి అశ్విన్ కింద పడిపోయి ఎలాగైనా పోలీసుల్ని చంపేయాలి అని ఆ టనెల్ లోపల పెట్టి ఉన్న బాంబుని బ్లాస్ట్ చేయడం కోసం రిమోట్ని ప్రెస్ చేయబోతూ ఉంటాడు. దాంతో హీరో వెంటనే గన్ను తీసుకుని వేరే దారి లేక అశ్విన్ ని షూట్ చేసి చంపేస్తాడు. అశ్విన్ చనిపోవడం చూసినటువంటి తన వైఫ్ వెంటనే తను కూడా ఆ రిమోట్ ని నొక్కబోతూ ఉంటుంది. దాంతో వేరే దారి లేక హీరో ఆ అశ్విన్ వైఫ్ ని కూడా షూట్ చేసి చంపేసి ఆ తర్వాత టన్నెల్లో ఉన్న పోలీసులందరినీ కూడా రక్షించి బయటికి తీసుకుని వస్తాడు. అప్పుడే డీజీపీ అక్కడికి వచ్చి హీరోని మెచ్చుకుంటూ ఉండగా హీరో డీజీపీని చూసి, సార్ ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి ఒక మచ్చ లాంటిది సార్, మనం ప్రజల కోసం పని చేయాలి, ఇలా కార్పొరేట్ సంస్థలకు పనిచేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తూనే ఉంటారు, ఇక నుంచైనా మనం మంచిగా ఉంటే ఈ అశ్విన్ లాంటి వాళ్ళు మరొకరు తయారవ్వకుండా ఉంటారు అని చెప్పి తను వెంటనే తన అమ్మకి ఆపరేషన్ చేయించడం కోసం డబ్బులు విత్డ్రా చేసి తన అమ్మకి ఆపరేషన్ చేయించడం కోసం హాస్పిటల్కి వెళుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. చనిపోయిన మునుస్వామి ఎలా బ్రతికి వచ్చాడు, స్కూల్లో రమ్య ఎలా మిస్ అయ్యింది, రమ్య మిస్సింగ్ వెనకాల దాగి ఉన్న ఆ రహస్యం ఏమిటి, స్కూల్లో ఎవరికి తెలియకుండా దాచిపెట్టిన ఆ పదార్థం ఏమిటి, ఎందుకు పోలీసులు ఆ స్కూల్ చుట్టూ కూడా సెక్యూరిటీగా ఉంటున్నారు, మినిస్టర్ 100 కోట్ల రూపాయల్ని దొంగతనం చేసింది ఎవరు, స్కూల్కి పోలీస్ ఆఫీసర్ మఫ్టీలో ఎందుకు వచ్చాడు, ఒక ఫోటోని రాంగ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం వల్ల ఏం ప్రమాదం జరిగింది, సుందర్ సుజాతకి చెప్పిన ఆ అబద్ధం ఏమిటి, చివరికి సుందర్ అండ్ గ్యాంగ్ ఏం చెయ్యాలని డిసైడ్ అయ్యారు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ స్కూల్కి సెల్ ఫోన్ తీసుకువచ్చి ఏ వీడియోస్ చూస్తున్నారు, చివరికి రమ్యకి ఏమైందో కనిపెట్టారా లేదా, అలాగే ఆ మినిస్టర్ 100 కోట్లు ఏమయ్యాయో లేదో కనిపెట్టారా లేదా అన్నదే 2025 సంవత్సరంలో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి గ్యాంగర్స్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.